మంగళాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారు పెండ్లి కుమారుడయ్యారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ ఆలయ అర్చకులు దిగువ సన్నిధిలోని నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శనివారం ఉదయం పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. అంతకుముందు సంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీని అనుసరించి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం తరపున ఆ సంఘం ప్రతినిధులు షరాబ్ బజారులోని 2 రామమందిరాల వద్ద నుంచి మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టువస్త్రాలను తీసుకువచ్చారు. అనంతరం గర్భాలయంలో పెండ్లి కుమారుని ఉత్సవం నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు పంచామృత స్నపనతో మంగళ స్నానాలు చేయించారు. ఆ తరువాత పద్మశాలీయ సంఘం తరపున సమర్పించిన పట్టు వస్త్రాలతో నృసింహస్వామిని పెండ్లి కుమారునిగా అలంకరించారు. పెండ్లి కుమారుని శోభలో వెలిగిపోతున్న అందాల నృసింహుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తరించారు. ఉత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, శ్రీనివాస దీక్షితులు నిర్వహించగా కార్యనిర్వహణ అధికారి రామకోటిరెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన వారిలో పద్మశాలీయ బహుత్తమ సంఘం ప్రతినిధులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, రామనాథం పూర్ణచంద్రరావు, డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, గంజి రవీంద్రనాథ్, గంజి చిరంజీవి, వంగర పెదలక్ష్మయ్య, కొల్లి ప్రసాద్, బిట్రా ప్రసాద్, భిక్షారావు, కొల్లి శివాజీ, దామర్ల మోహన తదితరులు ఉన్నారు. మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారి విజ్ఞప్తి, ఈ రోజున లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రప్రథముగా లక్ష్మీనరసింహస్వామివారిని పెళ్లి కుమారులు చేయుట పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఈ వేడుక జయప్రదముగా, సంతోషకరముగా, కన్నుల విందుగా, నయనానందకరముగా మేళతాళాలతోటి సాయంత్రం గ్రామోత్సవం కూడా జరుగుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మంగళగిరిలో చేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పెళ్లికొడుకుని పద్మశాలీయ బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రోజున 8 గంటలకి దేవస్థానం అధికారులు లాంఛనంగా మా 2 రామమందిరాల వరకు ఉన్న భావనరి స్వామి దేవస్థానం వాక పల్లకి వచ్చింది. స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి పట్టు వస్త్రాలు తీసుకొని పద్మశాలి సంఘం వారంతా రావడం జరిగింది. మరి స్వామివారికి అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు గోష్ఠి అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత మరి సాయంకాలం పూట మరి 7 గంటలకల్లే గ్రామోత్సవం ఉంటుంది. పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.